Hello, myself Dr. Ravishankar, pediatrician, neonatologist, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి పిల్లల్లో డీవార్మింగ్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. అసలు ఈ డీవార్మింగ్ అన్నది ఇంపార్టెంట్ కాదా, దీనివల్ల ఏంటి మనకి మటుకి బెనిఫిట్స్ అనేసి. సో పిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, ఎవరికన్నా అన్నది వామ్స్ కడుపులో ఇంటెస్టైన్స్లో మటుకి వెళ్ళొచ్చు. ఇలాంటి మటుకి వామ్స్ ఏంటంటే ఇవి రౌండ్ వామ్స్, హుక్ వామ్స్, టేప్ వామ్స్, పిన్ వామ్స్ అన్నవి చాలా టైప్స్ ఆఫ్ వామ్స్ ఉంటాయి. ఇవి యూజువల్గా ఏంటంటే అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా మట్టిలో ఆడుకోవడము, హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోకపోవడము, వాష్రూమ్కి వెళ్ళి సరిగ్గా హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోకపోతే, ప్లస్ నెయిల్స్ పెద్దగా ఉంటే దాంట్లో నెయిల్స్ కింద కొద్దిగా డర్ట్ వస్తుంది, దానివల్ల కూడా ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏమన్నా వాటర్ కంటామినేషన్ వల్ల, ఇలాగా హైజెనిక్ ప్రాక్టీసెస్ వల్ల పిల్లలు పెద్దోళ్ళు కడుపులో ఇంటెస్టైన్స్లో వామ్స్ ఉండొచ్చు. ఇలాంటి వామ్స్ అలాగా కంటిన్యూస్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే జనరల్గా వాళ్ళకి మ్యాల్ న్యూట్రిషన్ వస్తుంది. అంటే బాడీలో ఎనర్జీ, ప్రోటీన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వీక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి బ్లడ్ తగ్గిపోతుంది, అనీమియా వస్తుంది, వాళ్ళ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అండ్ అందువల్ల వాళ్ళ హైట్, వెయిట్ కూడా తగ్గొచ్చు. ఇట్లాంటి పిల్లలు ఏంటంటే స్టమక్ పెయిన్ అని వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళకి ఆకలి ఉండకపోవచ్చు, వాంతులు, నాసియా అంటే కడుపు తిప్పడం అట్లా ఉండొచ్చు. అప్పుడప్పుడు మోషన్లో బ్లడ్ కూడా ఉండొచ్చు. మోషన్ వెళ్ళే చోట అంటే యానస్ చుట్టూ వాళ్ళకి ఇచ్చింగ్ ఉండొచ్చు. సో ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. అంటే తక్కువ ఉంటే వామ్స్ ఏం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఎక్కువ ఉన్న కొలది వాళ్ళకి అలాగా ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి ఆ వామ్స్ వల్ల ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ కూడా వస్తుంది. అంటే కడుపులో ఇంటెస్టైన్స్లో పూర్తిగా ఎక్కువగా అయిపోతే పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఆపరేషన్ కూడా చేసి ఆ బ్లాక్ని తీయాల్సి వస్తుంది. సో ఇలాగా ఇది అన్నది వామ్స్ అన్నవి మంచివి కాదు. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అవాయిడ్ అయితే చేయాలి. అంటే యూజువల్గా పిల్లలు ఆఫ్టర్ 1 year, 1-2 years పోయాక వాళ్ళు బయటకు వెళ్ళడం స్టార్ట్ చేసాక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈ వామ్స్ అన్నవి వాళ్ళకి కడుపులో వెళ్ళే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో ఈ వామ్స్ అన్నవి మనం ఇవి రాకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనం డీవార్మింగ్ అయితే చేయాలి. ఈ డీవార్మింగ్ అన్నది మనం ఒక మెడిసిన్ అంటే ఆల్బెండజోల్ కానీ, మిబెండజోల్ కానీ, లేకపోతే పైరెంటల్ పామోయిట్ కానీ ఇలాంటి మెడిసిన్స్ అయితే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ఇస్తూ ఉంటే ఇలాంటి వామ్స్ ఏమైనా ఉంటే అవి పోతూ ఉంటాయి. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇవ్వడం అన్నది మంచి ప్రాక్టీసు. దాంతోపాటు మనం విటమిన్ ఏ కూడా ఇవ్వాలి. సో ఒకసారి మనం కానీ ఇచ్చామంటే మొత్తం ఫ్యామిలీలో అందరికీ కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడే కదా ఇచ్చాము, మళ్ళీ ఎందుకు వచ్చింది అన్న మేము వింటూనే ఉంటాం. అందుకనే ఫ్యామిలీలో అంటే ప్రెగ్నెంట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా ఒకేసారి ఒకే రోజు నాడు ఈ మెడిసిన్ కానీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మధ్య స్కూల్స్లో, ఈ కమ్యూనిటీస్లో కూడా గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అంటే దీన్ని మాస్ డీవార్మింగ్ క్యాంపెయిన్ అంటారు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ సైకిల్ అనేది కొద్దిగా బ్రేక్ అయిపోతుంది. అండ్ పిల్లలకి అంటే ఇలాగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ వామ్స్ అంటే హెల్మిన్స్ అంటాం అన్నమాట. మనం మెడికల్ టర్మ్స్లో దీన్ని హెల్మిన్స్ అంటాము. ఈ మందు వాడటం వల్ల
అది దాన్ని మనం ప్రాపర్గా మనం కంట్రోల్ చేయడం వల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రాపర్ హైజీనిక్ ప్రాక్టీసెస్ అంటే ఫుడ్డు, వాటరు, బయటికి వెళ్ళేటప్పుడు మటుకి షూస్ వేసుకోవడం, వచ్చాక మటుకి ప్రాపర్గా మటుకి హ్యాండ్ వాషింగ్ చేయడం, ఇట్లాగా అన్నీ మంచి హెల్దీ హ్యాబిట్స్ కానీ ఉన్నట్లయితే అసలు వామ్స్ వచ్చే ఛాన్సే తగ్గిపోతుంది. ప్లస్ ఎడిషనల్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ అన్నది మనం వాళ్ళకి మంచి హైజీనిక్ ప్రాక్టీసెస్ వచ్చేంత వరకు మనం ఇవ్వడం, ప్లస్ ఫ్యామిలీలో కూడా అందరికీ ఒకేసారి ఇస్తే ఇలాగ మనం ఇది పూర్తిగా కంట్రోల్ అయితే మనం మటుకి చేయొచ్చు. ఇంకా ఇలాగా రాకుండా ఉంటుంది. అండ్ ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఒక రకంగా వాళ్ళు బాగా మటుకు హెల్తీగా ఉంటారు అండ్ ఫ్రీక్వెంట్గా సిక్ అయితే అవ్వరు. సో డీవార్మింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది డెఫినెట్లీ ప్రతి పిల్లలకి మనం ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే పుట్టిన పిల్లల్లో యాక్చువల్గా వూమ్లో ఉన్నప్పుడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ లంగ్స్ అన్నీ మటుకి వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. సో పుట్టిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఒక్కసారి గట్టిగా వాళ్ళ మటుకి ఏడవడం వల్ల అండ్ ఫోర్స్ఫుల్గా ఆ లంగ్స్లో ఉన్న మటుకి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది, కొంత మటుకి అబ్జార్బ్ అయిపోతుంది. సో కొంతమంది పిల్లల్లో అలాగ మటుకి ఫ్లూయిడ్ ఉండిపో